హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా చాలా బాగున్నానండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం టెర్రస్ గార్డెన్ లో మామిడి చెట్టుని ఎలా పెంచుకోవాలి అనే వాటి కోసం తెలుసుకుందాం. టెర్రస్ గార్డెన్ లో ఏ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవాలి అన్నా, మామిడి మొక్కనే కాదు ఏ ఫ్రూట్ ప్లాంట్ పెంచుకోవాలి అన్నా మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే మనం గ్రాఫ్టెడ్ వెరైటీ మొక్కని మాత్రమే తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇదైతే మనకి ఒక 3 to 4 months కి మనకి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ లో మీతో చెప్పాను. అలాగే మళ్ళీ ఇంకొకసారి మీతో చెప్తున్నాను. గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే చూడండి ఇలా ఉంటుంది. మనం దీన్ని బట్టే ఐడెంటిఫికేషన్ చేసుకొని మనం గ్రాఫ్టెడ్ వెరైటీ అని ఐడెంటిఫై చేసుకొని మనం ఇంటికి తెచ్చుకోవాలి. సీడ్ ద్వారా కూడా వస్తాయండి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని. బట్ ఆ సీడ్ ద్వారా వచ్చేది మనకి 2 నుంచి 3 years పడుతుంది అది ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావడానికి. సో ఇలా గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే మన టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనం పెంచుకున్నందుకు హ్యాపీగా ఎప్పుడు ఉంటామండి. అది ఫ్రూట్స్ వచ్చేటప్పుడు కదా మనం చాలా హ్యాపీగా ఉంటాము. సో అందుకని మనం గ్రాఫ్టెడ్ వెరైటీని సెలెక్ట్ చేసుకోవాలి. సో టెర్రస్ గార్డెన్ లో ఎవరైతే మామిడి మొక్క పెంచుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే బిగినర్స్ కి. ఎందుకు అంటే నేను కూడా స్టార్టింగ్ లోనే ఉన్నా. ఇప్పుడిప్పుడే నాకు ఫ్లవరింగ్ అనేది వచ్చింది. సో ఫస్ట్ మనం మామిడి మొక్క మన టెర్రస్ గార్డెన్ లో మన ఇంట్లో పాట్స్ లో పెంచుకోవాలి అనుకుంటే అది గ్రాఫ్టెడ్ వెరైటీ అయి ఉండాలి. మనం గ్రాఫ్టెడ్ వెరైటీ సెలెక్ట్ చేసుకొని తీసుకురావాలి. నెక్స్ట్ సెకండ్లీ పాట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరి చిన్న పాట్స్ లో కాకుండా ఇలాంటి 100 rupees టబ్స్ లో కానీ లేదంటే కొంచెం పెద్ద సైజు ఉన్న గ్రో బ్యాగ్స్ లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. థర్డ్ వన్ సాయిల్ మిక్సింగ్. సాయిల్ మిక్సింగ్ అందరికీ తెలిసిన సాయిల్ మిక్సింగ్ యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్. 30% సాయిల్, 30% కోకోపిట్ అండ్ 30% కంపోస్ట్ అండ్ ఒక 10% శాండ్ అండ్ నీమ్ పౌడర్ వేసుకుంటే మనకి ఫ్యూచర్ లో పెస్ట్ రాకుండా కంట్రోల్లో ఉంచుతుంది. మ్యాంగోస్ ట్రీస్ లోని చాలా వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర ఉన్న వెరైటీస్ ఆల్ సీజన్ మ్యాంగో. ఆల్ సీజన్ మ్యాంగో అంటే ఇయర్లీ ఒక 3 times మనకి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. లేదు యాక్చువల్లీ మ్యాంగో ట్రీ అయితే ఓన్లీ సమ్మర్ సీజన్ లో సీజనల్ ఫ్రూట్ అది. మ్యాంగోస్ సీజన్ ఎప్పుడు అంటే సమ్మర్ సీజన్ అని అందరికి చాలా బాగా తెలుసు. సో మనం సమ్మర్ సీజన్ లో మనకి ఫ్రూట్స్ ఎక్కువగా రావాలి, మనకి ఫ్రూట్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే మనం మన ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకి అక్టోబర్ నెలలోనే ప్రూనింగ్ చేయాలండి. మనం ప్రూనింగ్ చేస్తే ఫ్లవరింగ్ అనేది వాటికి స్టార్ట్ అవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఒకసారి ఇక్కడ చూడండి. ఇది బిగినర్స్ కి చాలా యూజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ నేను ప్రూనింగ్ చేశాను. సో ఇక్కడ ఫ్లవరింగ్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా నేను ప్రూనింగ్ చేశాను. ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా నేను ప్రూనింగ్ చేశాను. ఇలా ప్రూనింగ్ చేస్తే ఫ్లవరింగ్ అనేది మనకు వస్తుంది. సో మనం అక్టోబర్ నెలలోనే దీనికి ప్రూనింగ్ అనేది చేసుకుంటే మనకి నవంబర్ లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఫ్లవరింగ్ అనేది రాకపోతే మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తే ఫ్లవరింగ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. సో అలాగే మస్ట్ అండ్ షుడ్ మనం మ్యాంగో ట్రీకి మామిడి చెట్టుకి తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే చాలా స్పెషల్ గా తీసుకోవాల్సిన కేర్ ఒకే ఒకటి. అది మనకి ఫ్లవరింగ్ ఇట్లా ఫ్లవరింగ్ వచ్చినాక మనం వాటరింగ్ అనేది ఎక్కువగా చేయకూడదండి. చెప్పాలి అంటే వీక్లీ ట్వైస్ వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే రోజు వాటరింగ్ చేయటం వల్ల ఫ్లవరింగ్ స్టేజ్ లో ఓన్లీ ఫ్లవరింగ్ స్టేజ్ లో నేను చెప్తున్నానండి. మళ్ళీ ఫ్లవర్ పిందిగా మారినాక డైలీ వాటరింగ్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్లవరింగ్ స్టేజ్ లో మాత్రమే వారానికి 1 సారి కానీ 2 సార్లు కానీ వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నేను ఓవర్ వాటరింగ్ అయితే నా ప్లాంట్ కి అయిపోయిందండి. చూడండి ఒకవేళ ఓవర్ వాటరింగ్ అయితే నేను చేసిన మిస్టేకే మీరు కూడా రిపీట్ చేస్తే ఒక్కసారి చూడండి. ఇగోండి ఇలా రాలిపోతుంది ఫ్లవరింగ్ అనేది, ఇలా రాలిపోతుంది. జనరల్ గానే మ్యాంగో ట్రీ ఫ్లవరింగ్ అనేది కొంచెం రాలిపోతుందండి, చాలా ఎక్కువగా రాలిపోతుంది. కానీ ఓవర్ వాటరింగ్ చేస్తే ఇగోండి చూడండి నా ఫ్లవరింగ్ అనేది చాలా వరకు ఇలా రాలిపోతుంది. సో మీరు తీసుకోవాల్సిన స్పెషల్ కేర్ ఏంటి అంటే ఓన్లీ ఫ్లవరింగ్ స్టేజ్ లో మాత్రమే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాటరింగ్ చేసుకోండి. సాయిల్ అనేది చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకోవడం చాలా మంచిదండి. ఈ ఫ్లవరింగ్ అనేది పిందిగా మారినాక డైలీ యాజ్ యూజువల్ డైలీ వాటరింగ్ చేసుకోవాలి. బట్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వన్స్ ఫ్లవరింగ్ వచ్చినాక మనం ఫర్టిలైజర్స్ ఎంత బాగా 15 days కి ఒకసారి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఫ్లవరింగ్ పిందులుగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది.
సో లేదు ఈ ఫ్లవరింగ్ ఇలా రాలిపోకుండా మనకి స్టేబుల్ గా ఉండాలి అంటే అందరికీ తెలిసిన చౌహాన్ క్యూ మెథడ్ లో ఫ్రూట్ ఫర్మెంటేషన్ స్ప్రేని మనం స్ప్రే చేసుకుంటే ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా నిలబడుతుంది. సో అది లేదు అంటే పులిసిన మజ్జిగ, బాగా పులిసిన మజ్జిగలోని చిటికడి ఇంగ వేసుకొని మనం స్ప్రే చేసుకున్న ఫ్లవరింగ్ అనేది రాలిపోకుండా బాగా ఉంటుంది. సో ఈ 2 ఫెర్టిలైజర్స్ అనేవి ఫ్లవరింగ్ స్టేజ్ లో స్ప్రే చేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకి ఈ ఫ్లవరింగ్ పిందిగా మారినాక మనం ఫర్టిలైజర్స్ ఎలాంటివి ఇచ్చుకోవాలంటే యానిమల్ మాన్యూర్ కానీ, కౌడంగ్ ఎరువులు కానీ, లేదు అంటే మన కిచెన్ కంపోస్ట్, మనం కిచెన్ లో ఉండే వేస్టేజ్ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు అంటే మిగతావి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ డైరెక్ట్ సాయిల్ లో ఇచ్చుకున్నా సరిపోతుందండి. కంపోస్ట్ లో ఆల్రెడీ వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్, కౌడంగ్ మాన్యూర్ అంటే యానిమల్ మాన్యూర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. మనం కౌడంగ్ మాన్యూర్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం ఒక కేర్ అనేది మనం తీసుకోవాలండి. కౌడంగ్ మాన్యూర్ ఎప్పుడైనా 6 మంత్స్ దాన్ని స్టోర్ చేస్తేనే మనం ఆ కంపోస్ట్ ని మనం ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అంటే మ్యాంగో ప్లాంట్ అనే కాదండి, మామిడి చెట్టుకనే కాదు, ఏ ఫ్రూట్ ప్లాంట్స్ కి మనం కౌడంగ్ మాన్యూర్ ఇచ్చుకోవాలి అనుకున్నా 6 మంత్స్ దాన్ని మనం స్టోర్ చేయాలి. 6 మంత్స్ అది స్టోర్ చేస్తే అది బాగా డ్రై అవుతుంది. అప్పుడు మాత్రమే దాన్ని మనం ప్లాంట్స్ కి ఇచ్చుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లేదు మనం ఎలా తెచ్చి తేవగానే, లేదంటే బాగానే ఎండిపోయింది కదా, డ్రై అయ్యి ఉంది, వేసుకుందాం అని చెప్పి మనం వేసుకుంటే అది సాయిల్ లో మిక్స్ అయ్యాక ఒక ఫ్యూ డేస్ తర్వాత ఏమవుతుందంటే అందులో ఉండే పురుగు మన రూట్ సిస్టమ్ ని, ఆ ప్లాంట్ రూట్ సిస్టమ్ ని ఆ సాయిల్ లోనే తినేస్తుంది అండి. తినేసి ఏం చేస్తుందంటే ప్లాంట్ అలాగే ఉంటుంది, బట్ రూట్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో రూట్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోవడం వల్ల ప్లాంట్ అలాగే ఉండి చనిపోతుంది. మనం ఎప్పుడైనా ఫ్రూట్ ప్లాంట్స్ కి కౌడంగ్ మాన్యూర్ ఇచ్చుకోవాలి అనుకుంటే మనం మన ఇంటికి తెచ్చుకున్నాక 6 మంత్స్ దాన్ని స్టోర్ చేసినాక ఇచ్చుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. లేదు అంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో దానికన్నా మనం కిచెన్ కంపోస్ట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోవడం చాలా అంటే చాలా బెటర్. సో నేనైతే ఎక్కువగా కిచెన్ కంపోస్ట్ నే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అలాగే మనకి ఈ మామిడి చెట్టుకి వచ్చే పెస్ట్స్ ఏంటి అంటే ఎక్కువగా పెయిన్ బంక వస్తుందండి, కొంచెం నల్లగా ఇలా పెయిన్ బంక లాగా వస్తుంది. సో అలా వచ్చేటప్పుడు ఏంటంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే రెగ్యులర్ గా సరిపోతుందండి. అంతకు మించి ఇంకేమి దీనికి ప్రాబ్లం ఉండదు. ఓవర్ వాటరింగ్ కాకుండా కొంచెం మనం ఫర్టిలైజర్స్ టైం టు టైం 15 days ఒకసారి మనం దీనికి ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మనకి చాలా ఎక్కువ ఈల్డ్ ఇస్తుందండి. మనం కూడా మన టెర్రస్ గార్డెన్ లో ఈ చిన్న టిప్స్ అండ్ ఈ చిన్న కేర్ చేస్తే మనం కూడా మ్యాంగోస్ ని మన ఇంట్లో పెంచొచ్చండి. మ్యాంగో ట్రీని మనం కూడా మ్యాంగోస్ ని మన చేతులతో పండించి మనమే తినొచ్చు. సో నేనైతే చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను. ఫ్లవరింగ్ వచ్చిందని అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నా దగ్గర ఇంకో మొక్క కూడా ఉంది, దానికి కూడా చిగురు వస్తుంది, ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను తీసుకునే జాగ్రత్తలు అండ్ నేను యూజ్ చేసే ఫర్టిలైజర్స్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. నేను ఓవర్ వాటరింగ్ అయిపోయింది నాకు, సో నా ఫ్లవరింగ్ చాలా వరకు రాలిపోయింది. సో మీరు ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్ లో మాత్రం వాటరింగ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఈ ఒక్క టిప్ పాటించి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇంట్లో మీ చేతులతో మీరే మామిడికాయలను కోసుకొని తినవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.